వెల్కమ్ టు ప్లస్ టీవీ సకలం సమ్మేళనం. ధర్మస్థాపన కోసం పోరాడే వాళ్లలో ఈ మధ్య కాలంలో మనం వింటున్న పేరు శివరుద్ర సాధువు. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు శివరుద్ర సాధువు. మరి ధర్మం గురించి అనేక విషయాలు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురూజీ, ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే అంటే ఒక 4 సంవత్సరాల నుంచి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకోవడం, రకరకాల విపత్తులు సంభవించడం, కేరళలో కానీ ఇప్పుడు బంగ్లాదేశ్లో కానీ చూసుకుంటే అసలు ఇదంతా ప్రకృతి వైపరీత్యమా లేకపోతే మానవుల తప్పిదమంటారా? వాస్తవమే. గత 4 సంవత్సరాలలో మనం చూస్తే 2021-20లో కరోనా విషయం మీరు అన్నారు. తర్వాత చూసినప్పుడు ఏంటంటమ్మా, మనం ఈ మధ్య కాలంగా చూసిందంటే భూకంపాలు. కొన్ని పాలస్తీనా లాంటి దేశాల్లో చాలామంది కుటుంబాలు, తర్వాత పెద్ద పెద్ద భవనాలు కూలిపోయి రోడ్డున పడిపోయి వాళ్ళకి తినడానికి స్థితిగతులు లేని పరిస్థితిని చూసాం. ప్రత్యేకించి భారతదేశం గురించి మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు రామ మందిరం అనేది గొప్ప కార్యక్రమం. అంతకు ముందుకు జరిగిన ఎందరో ప్రాణత్యాగాల గురించి మాట్లాడాం. తర్వాత జరిగిన ఈ మధ్య కాలం మాట్లాడితే అమ్మ వర్షాలకు సంబంధించిన విపత్తులు. ఆ క్రమంలోనే ఎక్కువగా ప్రాణాలని కోల్పోయింది. అంటే మనం చాలా తక్కువ శాతంగా ఇలాంటి విషయాలు వినాలి. ఎందుకంటే ఒక వ్యక్తి కుటుంబంలో నుంచి కోల్పోయాడు అని అంటే ఆ కుటుంబానికి ఎంతో ఇబ్బంది. కాబట్టి అలాగే వచ్చిన దాంట్లో అమ్మ మీరు చాలా డీప్గా అంటే కొంచెం వివరంగా క్షుణ్ణంగా వెళ్ళి చూస్తే మానవ తప్పిదాలే కనబడుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు ధర్మం అనే విషయం అనేది పరమాత్ముడు రాసి పెట్టాడు మనకి, ఎక్కడ ఎవరు ఏ విధంగా ఎలా ముందుకు పోవాలి అనేది. అంటే ఇతిహాసాలలో ఉన్నాయి మనకి. కానీ మనం చేస్తున్న అతి ఉత్సాహం ఏంటంటే ప్రకృతిని చాలా దగ్గరగా ఇబ్బంది పెట్టడాలు. ఈ మధ్య చూస్తే మీరు అన్నట్టుగానే ఒక విపత్తు కేరళ రాష్ట్రంలో ఉందే ఎక్కువ దేశం మొత్తం మాట్లాడుతున్నాం. అలాగా ఇప్పుడు ఉత్తరాఖండ్లో కూడా జరుగుతుంది వర్షం. బద్రీనాథ్ ప్రాంతంలో గంగా ప్రయాగ తర్వాత అక్కడ జరుగుతున్న ఈ నదులలో కూడా ఎన్నో ఇబ్బందులయ్యి చుట్టుపక్కల ప్రాంతాలు దెబ్బతింటూ వస్తుంది. రాష్ట్రాల వారీగా మాట్లాడుకోవడం కంటే ముందుగా మానవుల తప్పిదాలే మాట్లాడతాం. ఒక ప్రకృతి మనల్ని ఎందుకు ఆ విధంగా ఇబ్బంది పెట్టే ప్రక్రియ మాట్లాడతాం. చూడమ్మా, ఇప్పుడు కేరళ రాష్ట్రం అనేది డివైన్ పవర్ అని అంటారు, దేవుడి కొలువైన స్థలం అంటారు, లేదా పవిత్రమైనది. ఎన్నో చర్చిలు ఉన్నాయి అక్కడ, ఎన్నో గుడులు ఉన్నాయి అక్కడ, ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి. అనంత పద్మనాభ స్వామి లాంటి ఆలయాలు, మరియు సూర్యుడు అస్తమించే సమయం కన్యాకుమారి అనే ఒక ప్రత్యేకమైన సాగర సంగమాలు ఉన్నాయి అక్కడ. అంటే ఎక్కువ శాతంగా చూస్తే కేరళ ప్రాంతం ఏనుగుల సముదాయం. అక్కడ వన్యప్రాణులకు రక్షణ. అక్కడ అడవి ప్రాంతం, అంతా కొబ్బరి చెట్లు కానీ నీళ్లు, అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. మీరు కేరళ వెళ్ళి ఉండవచ్చు గతంలో. అయితే కేరళ ప్రాంతంలోనే ఆ విధంగా జరిగింది కారణం అనే విషయాన్ని చూస్తే అమ్మ, ఒక ఎత్తైన ప్రాంతంలో ప్రభుత్వాలే హెచ్చరించాయి కట్టకూడదు అని. శాస్త్రవేత్తలు హెచ్చరించారు, పురోహితులు హెచ్చరించారు, మానవాతీత శక్తులు హెచ్చరించారు. అంటే ఎవరినో వాళ్ళు ఇబ్బంది పెట్టి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది గత 4 సంవత్సరాల నుంచి కాకుండా గత కలియుగంలో జరుగుతున్న మహనీయమైన విపత్తుల గురించి మాట్లాడితే, ఎక్కడైతే కట్టకూడదు, ఎక్కడైతే ఈ విషయ వివరణాన్ని పెట్టకూడదు అని అన్నప్పుడు మానవుడు వినకుండా అతి ఉత్సాహంగా క్షణిక సుఖాల కోసం అలవాటు పడి నిర్ణయించుకున్న నిర్ణయాలే ఈ ప్రకృతి మనకు చూపించిన గుణపాఠం. అయితే మానవులు చేసే తప్పుల వల్లనే ఇలాంటివన్నీ సంభవిస్తున్నాయి అంటారు. ఖచ్చితంగా. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగానే మనం కొంచెం డీప్గా వెళ్ళి చూస్తే ఈ మధ్య జరిగింది కేరళ ప్రాంతంలో వాయనాడ్ అనే ఒక విపత్తును చూస్తే అమ్మ, కొండ ప్రాంతం కదా, కట్టకూడదని అన్నారుగా. ఎందుకంత లగ్జరీయస్గా మనం ఫ్లెక్సిబిలిటీస్ తీసుకొని వెళ్ళాలి? చూడండి, దేవుడి గుడికి సంబంధించిన వివరణ చేయడం చాలా పవిత్రమైనది. అదొక ఎన్విరాన్మెంట్ ఏంటంటే అమ్మ, చాలా పీస్ఫుల్ వెదర్ ఉండి ఆహ్లాదకరంగా కుటుంబాలతో వెళ్ళి లేదా స్నేహితులతో వెళ్ళి అదొక మెమరీ. అలాంటి ప్రదేశాల్లో కట్టకూడదు, ఉండకూడదు అని అంటే మానవులు ఏం చేశారు? అత్యంత సుఖమైన ప్రాంతాలు కాబట్టి, ఎత్తైన ప్రాంతాలు కాబట్టి వెళ్ళి అక్కడ అన్ని భోగాలను అనుభవించవచ్చు అన్న కార్యక్రమాలని సిద్ధం చేసుకొని వెళ్ళారు. ప్రభుత్వాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అక్కడ మీరు ఒక సర్చింగ్ రిపోర్ట్ ఏం తీసుకోవచ్చమ్మంటే అమ్మ, అబౌట్ అదే ఏరియా గురించి ఎవ్రీ 1.5 yearకి అక్కడ విపత్తు వస్తుంది. లాస్ట్ ఇయర్స్లో నుంచి తీసుకున్నా కూడా అమ్మ, ఒక సంవత్సరం వదిలి ఒక సంవత్సరం అక్కడ అదే పరిస్థితి.
అయితే ఇక్కడ జరిగింది ఈసారి ప్రత్యేకంగా మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి చెప్తుంది ఏంటంటే అమ్మ, ఈసారి ప్రకృతిని చాలా కింది నుంచి పెకిలించాడు మానవుడు. అక్కడ ఉన్న 90% చెట్లు అమ్మ ఆర్టిఫిషియల్ చెట్లు. ఇప్పుడు మనం ఎంక్వైరీ డీప్గా చేస్తే అక్కడ ఉన్న చెట్లన్నీ ఆర్టిఫిషియల్ చెట్లు. ఏదైతే పెద్దగా చెట్టు ఉంటుందమ్మా అది భూమిలో నుంచి పెరిగిన చెట్లు, ఆర్టిఫిషియల్గా పెట్టిన చెట్లు అవన్నీ. అలా పెట్టడం ఒకటైతే అమ్మా, మీరు బాగా గమనించి చూడండి, ఒక చెట్టు పైకి ఎంత బలంగా పెరుగుతుందో అంత బలంగా కిందికి పెరుగుతుంది. బాగా గమనించి చూస్తే చెట్టు పైకి బలంగా పెరుగుతుంది, అంతే బలంగా కింద వేర్లు ఉంటాయి కదా. ఇప్పుడు మనం రోడ్డున వెళ్తూ ఉన్నాం అనుకో అమ్మ, ఇటువైపు ఒక చెట్టు ఇటువైపు ఒక చెట్టు ఇలా పైకి అల్లుకుంటాయి. అలా అవి కింది నుంచి కూడా అల్లుకుంటాయి. అంటే ఒక వేరుకి ఇంకొక వేరు పెన వేసుకుంటాయి. ఇప్పుడు కేరళలో మట్టితో పాటు ఆ విపత్తు రావడానికి ముఖ్యమైన కారణం ప్రకృతి. ఈ చెట్లన్నీ నువ్వు తీసేసావు, ప్రకృతి యొక్క ఆ గ్రిప్ ఏదైతే ఉంటుందో దాన్ని జరిపేసేసావు, అంటే కట్ చేసేసినావు నీ యొక్క సొంత సుఖాలకో లేకపోతే ఏదో ఫ్లెక్సిబిలిటీస్ చేసావు కదా. ఒక రాయిని అది ఎలా ఆపాలి మరి, ఒక మట్టిని ఎలా ఆపాలి? ఇప్పుడు ఒక చిన్న వేరు కాదు కదా, కొన్ని లక్షలుగా అవి మలుపులో ఉంటాయి. మనం కూడా చుట్టలేం వాటిని, అంత చుట్టుకొని ఉంటాయి వేర్లు కింద. అలాంటప్పుడు అంతంత పెద్ద పెద్ద రాళ్ళు అంతంత మట్టి కొట్టుకుంటూ వస్తుందంటే అమ్మ కింద గ్రిప్ లేకుండా వస్తున్నది కదా. మరి ఆ గ్రిప్ని మనం తీసేసి ఆర్టిఫిషియల్ చెట్లు ఏదో లోకానికి చూపించడానికి క్షణికమైన ఆనందాల కోసం అని పెట్టి ప్రకృతిని నువ్వు అంత దగ్గరగా పాడు చేస్తే మరి ఎక్కడి నుంచి నిన్ను ఆపగలుగుతుంది? నిన్ను రక్షించడానికి పరమాత్ముడు ఎన్నో యుగాల క్రితమే పెట్టాడు. అది కింది నుంచి ఒక పెన వేసుకుంటే నీకే లైవ్ ఎగ్జాంపుల్ కదా. ఇలా చేతి పెట్టుకున్నప్పుడు ఇటువైపు అటువైపు ఫ్లోని ఆపగలుగుతాం కదమ్మా. అలా ఒక మిస్టేక్ జరిగితే, రెండో మిస్టేక్ ఏంటంటే అమ్మా, అక్కడ జంతువులు కానీ మూగజీవులు కానీ వాటిని అట్టహాసంగా బహిరంగంగా పట్టుకొని వాటికి కావలసిన విధంగా ఇబ్బందిని పెట్టి ఒక రూపాయి సంపాదించడానికి పట్టుకొని వాటికి మత్తు ఇచ్చి ఒక దంతాలు కోస్తున్నారు, ఏనుగుల దంతాలు. అవి రాసి ఈ మధ్య న్యూస్లో వచ్చింది కూడా. ఒక ఏనుగమ్మ పుట్టినప్పటి నుంచి 1500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 1200 సంవత్సరాలు బతుకుతుంది. దానికి పెద్దగా పెరుగుతూ వస్తూ ఉంటాయి ఆ దంతాలు. ఆ దంతాలు కోస్తున్నప్పుడు అమ్మ దానికి ఎంతటి బాధ అవుతుండొచ్చు. మరి దాని యొక్క అర్థనాదాలు ఎవరైనా నిండవచ్చు. ఇప్పుడు ఏ శరీరం, ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి నోరు ఉంది కాబట్టి నీవు మాట్లాడుతున్నావో, తిడుతున్నావో, కొడుతున్నావో, నవ్వుతున్నావో. అవంశుభం తెలియని ప్రకృతి ఒడిలో అంత దట్టమైన అడవిలో ఉన్న ఆ వన్యప్రాణులు మానవుడి శ్రేయస్సు కోరే అవి అక్కడెక్కడ దూరంగా పెట్టారు ప్రభుత్వాలు కూడా. అలాంటి వాటిని వేటాడి మత్తి ఇచ్చేసి అంత పెద్ద ఏనుగుని పడుకోబెడుతున్నావే నీ చిన్న మెదడుతో తెలివి ఉపయోగించి. దాన్ని పళ్ళు తీసేస్తే ఎన్ని ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు. ఒకసారి నీ పెదవుని గుంజి కోయగలమా? ఉండగలమా మనము? కొన్ని ముక్కు కోయగలమా? ఈ చేతి కోసుకోగలమా? ఒక నొప్పిని భరించగలుగుతాం కదా. ఒక లిమిట్, ఆ డెన్సిల్ దాటితే ఎంత పెయిన్ అవుతుంది. అలా కొన్ని ప్రాణుల్ని మూసేశారు కూడా, అవి కాలం చేసేసాయి కూడా. అంటే వాటి యొక్క శాపాలు ఎక్కడ పోతాయి? దానికి కుటుంబం ఉండదా? ఏనుగైతే మాత్రం దానికి పిల్లలు ఉండరా అమ్మ? ఏనుగైతే మాత్రం దానికి ఒక కుటుంబం, ఒక సముదాయం, ఒక ఫ్రెండ్షిప్ అట్మాస్ఫియర్ ఉండదా? అలా జంతువులన్నింటినీ ఇబ్బంది పెట్టారు.